మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. మరొకసారి చదువుకుందాం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకునే ముందు, ఈరోజు ఆదివారం, ప్రభువు దినం, పునరుద్ధాన దినం. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో దేవుణ్ణి కలుసుకునేటువంటి దినం మనది. చాలామంది ఇండ్ల దగ్గర ఉండి దేవుని మందిరానికి వెళ్ళకుండా, చాలామంది టీవీల దగ్గర, అదేవిధంగా తెర చర్చిలకు వెళ్తూ ఉంటారు. ఆ తెర చర్చిలు కానీ, ఇంట్లో ఉండి లైవ్లు చూడడం కానీ, అది దేవుని యొక్క చిత్తము కాదు. అది దేవుని యొక్క నడిపింపు కాదు. వాక్యానుసారమైనటువంటి క్రమము కాదు. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరములో ఉండాలి. ఫిజికల్గా అందరులాగా దేవుణ్ణి ఆరాధించాలి, అందరిలాగా కూర్చోవాలి. దేవుని మందిరము, దేవుని సన్నిధి అనేటువంటి భయము, భక్తి కలిగిన వారముగా నడుచుకోవాలి. అదేవిధంగా దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చేయించుకోవాలి. దేవుడు మనకిచ్చిన కష్టార్జితములో దశంభాగం చెల్లించాలి, కానుక చెల్లించాలి. అప్పుడు కుటుంబానికి క్షేమము, ఆశీర్వాదము, దీవెనగా ఉంటుంది. చాలామంది మందిరాలకు వెళ్ళకుండా ఏవేవో పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అవి సరైన క్రమము కాదు. ప్రియులారా, గమనించండి. ఒక క్రమం ఉంది. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే క్రమం ఉంది. ఆ క్రమానుసారంగా మనం నడవవలసిన వారముగా ఉన్నాము. గమనించుకోండి. దేవుని మందిరాలకు వెళ్ళాలి ఖచ్చితంగా. చదవబడిన దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జాగ్రత్తగా విందాం. ఇక్కడ బుద్ధిమంతుని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతుడు అనుకోవచ్చు, జ్ఞానవంతుడు అనుకోవచ్చు. ఈ జ్ఞానవంతుడైన, బుద్ధిమంతుడైన ఏం చేస్తున్నాడట? అపాయము వచ్చుట చూచి దాగును. చూసారా? దాగును అంటే చేతగాని వాడు కాదు అని కాదు అని అర్థం. చేతకాక దాగట్లేదు. జ్ఞానము కలిగిన వాడు గనక, బుద్ధి కలిగిన వాడు గనక తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగించి దాంట్లో నాకేం పనిలే, దానివల్ల నాకు ఉపయోగం లేదు, దానివల్ల నాకు నష్టము, దానివల్ల నాకు కీడు అనేటువంటి విషయాన్ని గమనించి దాచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి ప్రియులారా, గమనించండి. అదేవిధంగా మనం గమనిస్తే, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. చూశారండి? ఏం చేస్తారట? జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే యోచింపక అంటే ఆలోచించకుండా, ఆ విషయాన్ని గురించి జాగ్రత్తగా ఉండకుండా ఏం చేస్తారట? ఆపదలో పడతారు. ఈరోజు అనేక మంది జ్ఞానము లేని వారుగా ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సామెతల గ్రంథంలోనే ఉంది. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, వెల చెల్లించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని
దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బుద్ధిమంతులముగా ఉంటే, మనం జ్ఞానవంతులముగా ఉంటే అపాయము వచ్చుట చూచి దాచుకుంటాము. దేవుని పిల్లలు ఆత్మ సంబంధంగా జీవించేవారు, ఆత్మానుసారంగా నడిచేవారు, ఆత్మీయంగా ఆత్మీయ లోతులు ఎరిగినటువంటి వారు ఏమండి, వారు ఆపదల్లో చిక్కుకోరు, ఆపదల్లో పడరు. కనుక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము బుద్ధిమంతులముగా బ్రతకాలి, జ్ఞానవంతులముగా బ్రతకాలి. జ్ఞానమైన బుద్ధి అయిన ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, సొలొమోను ప్రార్థన చేశాడు, అయ్యా నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడు. ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానం కావాలయ్యా అని అన్నప్పుడు దేవుడు జ్ఞానాన్ని దయచేశాడు. జ్ఞానముతో పాటు సమస్తాన్ని సొలొమోను రాజుకు అనుగ్రహించాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము, తెలివి, బుద్ధి ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఏదో బుక్ చదివినంత మాత్రాన ఆ జ్ఞానం రాదు, ఏదో పేపర్ చదివినంత మాత్రాన ఆ జ్ఞానం రాదు. అది దైవికమైనటువంటి జ్ఞానం, అది దేవుని జ్ఞానం, అది పరలోకపు జ్ఞానం, అది దేవదేవుని జ్ఞానం. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము బుద్ధిమంతులముగా బ్రతకాలి, జ్ఞానవంతులుగా బ్రతకాలి. ఏమండి, దానియేలు గ్రంథంలో అంటాడు 12వ అధ్యాయంలో, బుద్ధిమంతులైతే ఆకాశమందలి జ్యోతుల్లాగా ఉంటారు అని అంటాడు ఆయన. కనుక దేవుని వాక్యాన్ని చదవటం ద్వారాగా, దేవుని సన్నిధిని ప్రేమించడం ద్వారాగా మనం బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా మార్చబడతాం. అటువంటి కృపను, భాగ్యమును ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విషయములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, బుద్ధిమంతులముగా జీవించుటకు, జ్ఞానము కలిగిన వారముగా జీవించుటకు మీ కృప చూపించి సహాయము దయచి, మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపి మీ నామమునకు మహిమను తెచ్చుకో. ఎవరెవరు ఎలాంటి బలహీనతల మధ్యలో ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నారో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో, వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.